పెందుర్తి నియోజకవర్గ ప్రజలు వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున జన నీరాజనాలు పలుకుతున్నారు. పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. 255వ రోజు ప్రజా సంకల్ప యాత్రను విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని బుదిరెడ్డిపాలెం నుంచి ప్రారంభించారు వైఎస్ జగన్. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మధ్యాహ్నం తర్వాత సబ్బవరం మీదుగా చిన్నగులల్లపాలెం క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం సబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మరోవైపు వైఎస్ఆర్సీపీలో చేరికలు పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన బీజేపీ నేత రఘురాజు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ కండువా వేసి ఆయన ఆహ్వానించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడి వెంకటరమణ మూర్తి వైఎస్ఆర్సీపీలో చేరారు. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా. చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే. ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. టీచర్స్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర స్ఫూర్తిదాయకమని అన్నారు వైఎస్ జగన్. ఇవాటి పాదయాత్రను ప్రారంభించే ముందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ జగన్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏయూ మాజీ వీసీలను, ప్రొఫెసర్లను సన్మానించారు. ముఖ్యమంత్రిగా చూడాలి మేము. అదే మాకు ఇండియాలో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది సార్. ఈవెన్ దో సార్ అందరూ పక్కన మంచి లీడర్ కోలవెన్ను మలయవాసిని. నేను ఆంధ్రవిశ్వ కళా పరిషత్లో ఆచార్యులుగా చేసి పదవి విరమణ చేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శ్రీ జగన్ గారు ఉపాధ్యాయుల్ని గౌరవించి తమ యాత్ర ప్రారంభించడం ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఏ దేశమైనా ఉపాధ్యాయుడు కనుక గౌరవింపబడితే ఆ దేశం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఒక మాతృభాష ఒకటి, ఉపాధ్యాయుడు ఒకటి గౌరవింపబడిన పార్టీ ఎప్పుడూ అభివృద్ధిలోకి వస్తుంది. జగన్ గారికి జగన్ కావాలి, జగన్ రావాలి, జగన్ అని ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఏలాలి జగన్ అనేది కూడా దానికి చేర్చాలని నా కోరిక. తప్పకుండా విజయోస్తు అని ఆశీర్వదిస్తూ ఈ వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థ అనుకోండి, పరిపాలనా వ్యవస్థ అనుకోండి, అన్నీ చాలా దిగజారిపోయినాయి. వాటిని మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఆ వ్యవస్థని సక్రమంగా పెట్టాలంటే ఒక ప్రజానాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి నాయకుడు వస్తే తప్ప ఈ వ్యవస్థలను సరిదిద్దేదానికి ఆస్కారమే లేదు. అంటే ఇప్పుడంతా మనకి స్వార్థపాటుల రాజ్యం అయిపోయింది. ఎవరికి వాడు మేము అనకూడదు కానీ దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇటువంటి యువకుడు, నిజాయితీపరుడు, పట్టుదల గల మనిషి, ఏదో చేయాలనేటువంటి తపన గల మనిషి వస్తే రాష్ట్రానికి బాగుంటుందని భావిస్తున్నాను. గీతం వైస్ ఛాన్సలర్గా చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్గా కూడా చేశాను. ఎన్నో సన్మానాలు నాకు చేయటం, నేను చేయటం కూడా అయ్యింది. కానీ జగన్ చేతుల మీదుగా ఈరోజు టీచర్స్ ఇది ఈ రోజున చేసుకోవటం అనేది నాకు చాలా ఆనందం వచ్చింది. అంతకుముందు దానికన్నా కూడాను మన కాబోయే ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఇలా జరగటం అనేది నాకు చాలా అదృష్టం. మేము ఒక టీచర్గా ఆయన నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాం. ఆయన మనకి కాబోయే ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్లే కాకుండా మళ్ళీ అలాగే ఒక 25 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాజ్యాన్ని ఏలి విద్యా సంస్థను ముఖ్యంగా వాటిని సంస్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే వారిని కూడా ఆశీర్వదిస్తున్నాం.